హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ప్రశాంతి పాఠశాల. ఈరోజు నా వ్లాగ్ ఏంటంటే నేను ఈరోజు ఏం చేస్తున్నానో అది మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. నేను మార్నింగ్ లేవగానే హాట్ వాటర్ తాగుతాను. గోరువెచ్చని నీళ్ళు తాగడం వల్ల స్టమక్ అయితే చాలా మంచిది, స్టమక్ క్లీన్ అవుతుంది. లివర్, కిడ్నీలు మంచిగా వర్క్ చేస్తాయి దానివల్ల. ఇంకా మనం ఖాళీ కడుపుతో ఎప్పుడు టీ అయితే తీసుకోకూడదు, ఎందుకంటే అది మనకు మంచిది కాదు, మన లివరు, కిడ్నీలు కూడా మంచిది కాదు. సో వాటర్ తీసుకోవాలి. అట్లీస్ట్ ఒక చెంబు నిండా నీళ్ళు తాగగలగాలి. తాగే వాళ్ళు ఉంటే 1 లీటర్ కూడా తాగొచ్చు. ఇట్లా నీళ్ళు తీసుకోవడం వల్ల స్టమక్ని దాన్ని అది క్లీన్ చేసుకుంటుంది, ఫ్రీ మోషన్ అవుద్ది. మంచిగా కిడ్నీస్ కూడా పనితీరు బాగుంటుంది, డిహైడ్రేషన్ అవ్వవు. ఫస్ట్ ఏంటంటే ఖాళీ కడుపుతోనైతే అస్సలు టీ తీసుకోకండి, అది చాలా బ్యాడ్ హ్యాబిట్. వాటర్ తీసుకొని వాటర్ తాగిన తర్వాతే టీ తీసుకోండి. ఇది నేను ఎప్పటి నుంచో పాటిస్తున్నాను. చాలామంది పొద్దున్న లేవగానే తాగేస్తారు ఎంటీ స్టమక్తో, కానీ అట్లా మంచిది కాదు. వాటర్ తీసుకున్న తర్వాతనే టీ, కాఫీ లాంటివి తీసుకోండి ఫ్రెండ్స్, అది హెల్త్కి చాలా మంచిది. నేనైతే అల్లం టీ ఎక్కువ ఇష్టపడతాను. మీరే టీ ఇష్టపడతారు నాకు కామెంట్ చేయండి. ఇలాచి అల్లం టీ అంటే చాలా ఇష్టం నాకు. ఇంకా వేరు వేరు టీలు ఉంటాయి కదా, నాకు అవి అయితే అస్సలు పోనే పోవు. గ్రీన్ టీ కానీ ఇట్లా. ఇంకా లెమన్ టీ తాగమంటే తాగుతా, ఎప్పుడన్నా మిల్క్ లేనప్పుడు లెమన్ టీ పెట్టుకుంటాను, లెమన్ టీ బాగుంటుంది. ఇంకా గ్రీన్ టీని అయితే నేను అస్సలు తాగలేను. ఇప్పుడు వచ్చే హనీ కూడా అంత మంచిది కాదు, సో అవి తాగకపోవడమే బెటర్. ఎక్కువగా తీసుకుంటే ప్రమాదం, మితంగా తీసుకుంటే మనకి ఆహారం మనకి ఔషధంగానే పనిచేస్తుంది. పర్ డే 5-6 టీస్ కాఫీస్ తాగే వాళ్ళు ఉంటారు, అట్లా తాగకూడదు. 1-2 సార్లు తాగితే అది మనకి ఏమీ అంత ఇది ఉండదు. ఇంకా అదే పనిగా తాగుతుంటే మాత్రం హెల్త్ అయితే ఖరాబ్ అవుతుంది. ఎందుకో టీ అలవాటు అయిపోయిన వాళ్ళు చాలామంది మానలేరు. అది తాగితేనే మనకి ఎనర్జీ వచ్చి పని చేసుకుంటాము అనేలా ఉంటుంది చాలామందికి. అది నాకు ఒక్కదానికే కాదు, ఇంకా మానాలి అనుకున్న వాళ్ళు మానేస్తారు చాలామంది. నాకైతే టీ పడందే ఏ పని చేయలేను. వేడి నీళ్ళు తాగాలి, టీ తాగాలి, ఇంకా పని చేసుకోవాలి. మిగతా పని అంతా వంట పని పూర్తి చేసుకుంటా, ఏ పని ఉన్నా సరే. పర్ డే ఓన్లీ 1 కప్ అంతే, అది అల్లం చాయ్, ఇలాచీ చాయ్ అంతే. ప్లెయిన్ ఎప్పుడన్నా ప్లెయిన్ అంతే. మీరే టీ తాగుతారో నాకు కమెంట్లో చెప్పండి. టీ వల్ల ఏం బెనిఫిట్స్ ఉన్నాయో ఏం లేవో తెలుసుకోండి ఫ్రెండ్స్. ఫైనల్గా నా చాయ్ రెడీ అయింది. తాగుదామంటే ఇంకేదో పని వస్తూనే ఉంటుంది. మా పిల్లలు స్నానం చేసి రెడీ అయ్యేలోపు బ్రేక్ఫాస్ట్, వంట రెడీ చేసుకుంటాను. ఇట్లా ఒక్కొక్క పని చేసేస్తూ ఉంటాను. పొద్దున్న చేసుకుంటేనే త్వరగా అయిపోద్ది. ఎవరైతే మార్నింగ్ లెగుస్తారో వాళ్ళు చాలా యాక్టివ్గా ఉంటారు. ఎవరైతే లేట్గా లెగుస్తారో వాళ్ళ అంత యాక్టివ్గా ఉండరు డే మొత్తం. కావాలంటే మీరు చెక్ చేసుకోండి. 1 వీక్ ఎర్లీ మార్నింగ్ 5:30, 6 లోపు లేచి చూడండి. 4కి లేచిన వాళ్ళు అయితే ఇంకా యాక్టివ్గా ఉంటారు. ఆలోచనలు కూడా మంచి ఆలోచనలు వస్తాయి బ్రెయిన్కి. కానీ ఇప్పుడున్న వర్క్ సిచ్యువేషన్ వల్ల చాలామంది షిఫ్ట్ల వల్ల లేగలేకపోతున్నారు. కానీ ఎర్లీ మార్నింగ్ టైం టు టైం తిన్న వాళ్ళే చాలా ఆరోగ్యంగా ఉంటారు ఫ్రెండ్స్. నేనైతే ఈరోజు టిఫిన్ మినపరొట్టి చేయబోతున్నా. దాంట్లోకి పల్లీల చట్నీ చేసుకుంటున్నా. టిఫిన్ లేకపోతే నేనైతే రాగి జావ కానీ ఇంకా కర్డ్ రైస్ కానీ తినేస్తాను ఉల్లిపాయ నంచుకొని. చాలామంది టిఫిన్లు చేయడానికి ఇష్టపడతారు కదా, నేనైతే టిఫిన్ లేనప్పుడు బయట నుంచి తెచ్చుకోవడం కూడా అంత ఇష్టపడను, ఎప్పుడో ఒకసారి. ఇంకా నేను పెరుగన్నం కానీ రాగి జావ కానీ కలుపుకొని తాగేస్తాను. మీరైతే ఏం చేస్తారో చెప్పండి ఫ్రెండ్స్.
బయట ఫుడ్ చాలా అంటే చాలా తక్కువ తీసుకుంటాను. హైజీనిక్గా నీట్గా ఉండదని నా అభిప్రాయం. ఎంతైనా మనం ఇంట్లో చేసుకున్నదే చాలా మంచిది. ఎప్పుడన్నా ట్రై చేయాలి బయటది, మనకి తప్పదు అనుకుంటే. అప్పుడు కూడా మనం మనకు తెలిసిన వాళ్ళ దగ్గర తీసుకోవాలి. ఇలా మినపరొట్టి వేసేసుకున్నాను మూకుల్లో. ఇది మూకుల్లో కాల్చుకుంటేనే బాగా వస్తుంది ఫ్రెండ్స్. ఎంతమందికి మినపరొట్టి ఇష్టమో కామెంట్ చేయండి. దీంట్లోకి అల్లం చట్నీ, పల్లీల చట్నీ అయితే సూపర్ ఉంటుంది కాంబినేషన్. గోదావరిలో అయితే బెల్లం పానకంలో కూడా ముంచుకొని తింటారు. నేను ఇలా టీ కాఫీ పెట్టుకుంటే మా అమ్మాయి నాకు ఇలా సాయం చేస్తుంది. నేను మిక్స్ చేస్తాను మమ్మీ, షుగర్ నేను మిక్స్ చేస్తాను అంటుంది. సర్లే, చిన్న చిన్న పనులు చేయిస్తే వాళ్ళకి ఆనందపడతారు కదా, పని వచ్చినట్టు ఉంటుంది కదా. నేను కూడా ఏమన్నాను, జాగ్రత్తగా దగ్గరుండి చేయిస్తాను. ఈరోజైతే నేను గోంగూర పప్పు చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇట్లా కొంచెం చేసుకుంటాను. కొంచెం కర్డ్ రైస్ కొంచెం ఇది పెట్టేస్తే సరిపోద్ది. నేను పప్పు రసం పెట్టాను. ఇంకా లంచ్కి ఏం లేదు. మా పాపకైతే మిక్చర్ ఉంది, ఆ మిక్చర్ వేసి పెడతాను. ఉత్తి పప్పు ఒక్కటే తిందు తను. ఆ కూర అంటే అస్సలు తిందు. పప్పులో మిక్స్ చేస్తే టమాటా పప్పునే ఇష్టం మా చిన్న పాపకి. మా పెద్ద పాప అయితే అన్నీ తీసుకుంటుంది, అన్ని రకాల కూరగాయలు పండ్లు తింటుంది. మా చిన్న పాప అయితే పూర్తి ఆపోజిట్. ఇంకా చాలా కష్టం తనతో. ఇదిగో మా చిన్న పాపకి ఇట్లా పెట్టాలి, లంచ్కి ఏదన్నా పెట్టాలి. కొంచెం రైస్ పెట్టి, రైస్ అయితే మేము చాలా తక్కువ తింటాం. చాలా అంటే చాలా తక్కువ. మీకు ఇది సరిపోద్దా అంటారు. ఎంత తక్కువ తీసుకుంటే అంత మంచిది. ఎప్పుడన్నా నాకు నచ్చిన కూరలు అట్లా ఉన్నప్పుడు కొంచెం ఎక్కువ తీసుకుంటాను. మోస్ట్లీ అయితే చాలా తక్కువ కన్జ్యూమ్ చేస్తాము. బాయ్ బాయ్.